Vizag experts mobilized to salvage sunken boats at Prakasam Barrage. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 1 గంటకు 2 బాహుబలి క్రేన్లు ప్రకాశం బ్యారేజీపైకి వచ్చాయి. ఇటీవల పడవలు ఢీకొన్న 67-68 గేట్ల వద్ద ఆగాయి. టన్నుల కొద్దీ బరువులను అవలీలగా లేపే ఈ క్రేన్ల భారీ కొక్కాలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్ద దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు. ఇక 2 క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఉత్కంఠ. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు. కానీ ఇంజనీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదల్లేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లు పడవల్ని కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు. రెండు భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తరు బరువు లేపే మరో క్రేన్ను తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బంది బ్యారేజీ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మాన్యువల్ గా లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలను లాగడం ప్రారంభించారు. బ్యారేజీ పైనుంచి 2 భారీ క్రేన్లు, పక్క నుంచి మరో క్రేను, కింద సిబ్బంది ఇలా 4 వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకు శ్రమించిన సిబ్బంది అలసట చెందారు. ప్లాన్ ఏ నిష్ఫలమంటూ ఆపరేషన్ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండడం, 3 పడవలు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండటం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు. ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బిని సిద్ధం చేశారు. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. నదులు, సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యమున్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి. నదిలో పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటును సైతం తెస్తున్నారు. 3 ముక్కలు చేశాక వాటిని క్రేన్లు, పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి భారీ పడవలను తొలగించాలని భావిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసిక్కుల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ, ఆవేదన. తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ, ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్, మరి ఆయన తలసర రఘురాముకి మేనల్లుడు, ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. 1,50,00,000 విలువైనటువంటి బోట్స్ని కూడా అతను జాగ్రత్త చేసుకోలేదు అని అంటే అది ఖచ్చితంగా అది కుట్రపూరితంగానే కనపడుతూ ఉంది. ఆ నేరస్తులుగానే శిక్షిస్తామని. పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం 100% విజయవంతమవుతుందని ఇంజనీర్లు, అధికారులు ధీమాతో ఉన్నారు. బ్యారేజీ నిర్మాణం, గేట్లు, కౌంటర్ వెయిట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీస్తామని చెబుతున్నారు. Subscribe for more content.